ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడును సజీవుడును నిత్యుడైన యేసయ్య నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చాలా మంచి సమయానికి మనము ఈ రాత్రికాల సమయంలో వచ్చి ఉన్నాం. మరి ఈ గ్రామంలో ఇది 2వ క్రిస్మస్ గృహ కూడిక. మరి ఈ గ్రామంలో ఇదివరకే విజయమ్మ గారి ఇంట్లో మరి క్రిస్మస్ గృహ కూడిక జరిగింది. తదుపరి మరి శకుంతల కుటుంబంలో ఈ రీతిగా క్రిస్మస్ గృహ కూడికను జరపడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మంచిదండి. మరి గత దినాల్లో మనము ఈ క్రిస్మస్ సందర్భాన్ని మరి పురస్కరించుకుంటూ చాలా వర్తమానం అంటే గాబ్రియేలు దూతలో ఉన్న విశేషమైన లక్షణాలు మనము చూస్తూ వచ్చాం. గాబ్రియేలు దూత ఎవరు? ఆయన యేసు ప్రభు యొక్క జన్మదినంలో లేకపోతే యేసు ప్రభు యొక్క పుట్టుకలో ఆయన ఏ విధంగా వ్యవహరించాడు అనే కార్యక్రమాన్ని లేకపోతే ఆలోచన మనము తీసుకుంటూ వచ్చాం. అలాగే ఈ రాత్రికాల సమయంలో నాతో కూడా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 9 and verse 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎవరి గురించి రాయబడుతుంది? ఈ రాజ్యభారం అంటే ఎవరి మీద ఉంది? ఆయన భుజముల మీద మోపబడింది. ఇది ఎవరి భుజముల మీద లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎవరికైనా పని అప్పచెప్పాలంటే ఎవరికి అప్పచెప్తారండి? ఏదైనా పని అప్పచెప్పాలంటే నమ్మకమైన వారికి. ఇంకా ఎక్సలెంట్ వర్డ్ అది. ఇప్పుడు నమ్మకస్తుడే కానీ చేయకపోతే ఏం చేసేది? ఏ పనైనా అప్పచెప్పాలంటే ఆ వ్యక్తికి ఆ పని అప్పచెప్పే ముందు అతను చేయగలడా చేయలేడా? అంటే ఏం వెతుకుతున్నాము? అది నాన్న ఆ వ్యక్తిలో సామర్థ్యాన్ని వెతుకుతున్నాం. అంటే ఒక చిన్న పని అప్పచెప్పడానికే సామర్థ్యాన్ని వెతికి తను చేస్తాడా చేయడా, తనకు వల్ల అవుతుందా అవదా, ఇన్ని వెతికి 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 ఆ క్వాలిటీస్ అని చూసి మనం అతనికి ఏం చేస్తాం? ఆ బాధ్యతను అప్పచెప్తాం. కానీ ఇక్కడ వస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పచెప్పబడిన బాధ్యత ఏదైతే ఉందో అది ఏ మనుషుడు చేయలేని బాధ్యత. అది ఇంతమంది పుట్టినా కూడా ఆయనకి అప్పచెప్పబడిన పని ఇంకెవరు చేయలేరండి. అందుకే ఇక్కడ రాయబడింది ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఏంటి ఆయన భుజముల మీద ఉన్న రాజ్యభారం అంటే భూమి మీద ఉన్న యావత్ మానవాళిని రక్షించడం ఆయన బాధ్యత. ఏ నరుడు లేదా ఏ మనుషుడు ఏ ఆత్మ నశించిపోకూడదనుకోవడమే ఆయన బాధ్యత. అందుకే ఈ రాజ్యభారము ఎవరికి అప్పచెప్పబడిందంట? ఆయనకు అప్పచెప్పబడింది. అది ఆయన భుజం మీద ఉంచబడింది. అందుకే ఇప్పుడు అప్పచెప్పబడిన ఆయన జీవితంలో నేను చెప్పాక క్వాలిటీస్ అంటాం కదండి. మనం రక్షించడానికి వచ్చిన యేసయ్యలో ఏమన్నా చెప్పండి? మనం రక్షించడానికి వచ్చిన యేసయ్యకి కొన్ని సుగుణాలు ఉన్నాయి. ఆయన భుజం మీద ఈ రాజ్యభారం మోపబడింది అన్నాం కదా. ఈ రాజ్యభారం మోపబడిన ఆయన జీవితంలో ఎవరికి పడితే వారికి బాధ్యత అప్పచెప్పలేమండి. ఇదివరకే ఆయన ఏం చేశాడు సార్? కొంతమందికి అప్పచెప్పాడు ఆ బాధ్యత. రాజులకు అప్పచెప్పాడు, యాజకులకి అప్పచెప్పాడు, ప్రవక్తలకి అప్పచెప్పాడు, న్యాయాధిపతులకు అప్పచెప్పాడు. ఎక్కడో ఒక చోట వారు తప్పిపోయిన స్థితిలోనే కనపడ్డారు. దేవుడు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వారు ఎవరు కూడా కనపడలా. కనుక ఈ ఉద్దేశం నెరవేర్చడానికి ఒక రాజు కావాలి. ఆయన ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాజు ఎవరో కాదు, ఈ ప్రభు ఎవరో కాదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద భుజం మీద ఈ రాజ్యభారం మోపబడింది. ఈ రాజ్యభారము ఆయన భుజముల మీద మోపడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ పని చేయగలడు. ఆయన మాత్రమే 10 నరుడు కొరకు ఏం చేయాలంట? ప్రాణము
పెట్టగలడు, ఆయన మాత్రమే దాన్ని సహించగలడు. ఈ సులువు మరణాన్ని మోయగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మనుషుల కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు ఎవరు లేరు. వేసే బట్టలు బట్టో, మనకున్న వస్తు వాహనాలు బట్టో, మనం నివసిస్తున్న ఇల్లు బట్టి మనం గొప్పలు అయిపోం. గొప్పతనం అంటే పరిశుద్ధతలో ఆయన గొప్పవాడు, నీతిలో గొప్పవాడు, ప్రేమించడంలో గొప్పవాడు, దయ చూపడంలో గొప్పవాడు. అందుకే ఈ రాజ్య భారం ఆయన భుజం మీద మోపబడి ఉన్నదంటాడు ఆయన. అంటూ చూడండి ఏం రాయబడింది, ఆ రాజ్యభారం ఆ భుజం మీద అయితే మోపబడిందో ఆయనకున్న క్వాలిటీస్ చూస్తున్నారా? ఇక్కడ రాయబడింది, ఎవరు ఆయన? ఆశ్చర్యకరుడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు. ఆయన తప్పేటువంటి ఆశ్చర్యమైన క్రియలు చేయగలిగిన వాడు ఎవరు లేరు. అందుకే ఆయనకు రాయబడిన పేరేంటంటే, ఏ వ్యక్తి భుజం మీద అయితే రాజ్యభారము మోపబడిందో, ఏ వ్యక్తి అయితే నమ్మకమైన వాడని అనుకున్నామో, ఏ వ్యక్తినైతే ఈ దినాన్ని మనం ఆరాధిస్తున్నామో, ఏ ప్రభువునైతే మనం ఈ దినాన్ని ఆరాధిస్తున్నామో, ఆయన ఎవరని రాయబడింది తెలుసా? ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు. నిజంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఆశ్చర్యమండి. నిజంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవన శైలి ఆశ్చర్యమే. ఆయన భూమి మీద 33 సంవత్సరం ఉన్న ఆ 33 సంవత్సరము ఏ నరుడు జీవించలేనంత వ్యత్యాసంగా జీవించి చూపించాడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. పాపము జోలికి పోక, పాపులతో మాట్లాడాడు కానీ పాపము చేయలే. పాపుల్ని ప్రేమించాడు, పాపము చేయలే. ఎంత గొప్ప ఆయన. తనంటాం ఒక వర్డ్ ఉంటుంది, నైతిక విలువలు పాటించిన వాడు. ఏదైనా యేసు ప్రభులు ఆ దినానే ఏదో ఒక లోపం వెతకాలని చెప్పి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి యేసు ప్రభు మీద వేలు పెట్టి చూపించారంట. కానీ ఏం కనుగొనలేపారంట? ఆయనడు ఏ పాపము కనుగొనలేకపోయారు. ఆ దినాల్లోనే గొప్ప గొప్ప చక్రవర్తులు అన్నారు ఈయన గురించి ఏమని, ఈయనలో ఏ పాపం మాకు కనపడతలేదు. అది యేసు ప్రభు. కనుక ఏ వ్యక్తి మీద అయితే ఈ రాజ్యభారం ఆయన భుజం మీద మోపబడిందో, ఊరికే ఆయన మీద ఈ రాజ్యభారము మోపలేదంట. ఎందుకంటే ఆయన ఎవరు అంటే, ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు. ఎందుకింత ఆశ్చర్యకరుడిని మాట ప్రస్తావించబడిందంటే, అదే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదివితే చాలా స్పష్టంగా ఒక మాట రాయబడింది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈయన జన్మము ఆశ్చర్యమైంది? ఎందుకు ఈయన ఆశ్చర్యకరుడుగా పిలువబడ్డాడు అంటే, ఈయన జన్మలోనే ఏ పాపము లేదు కనుక. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారును కనెను. ఆయనకేమని పెట్టారంట? ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఎందుకంటే ఏ కన్యక భూమి మీద గర్భవతి కాదండి. ఇరు కలయిక లేకుండా ఎవరు కూడా పిల్లల్ని కనలేరు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆమె కనులాగున దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెకు ఆ వరాన్ని, ఆ అభిషేకాన్ని, ఆ దీవెన ఆమెలో ఉంచాడండి. యేసేపు నిజంగా చూడండి, మీరు ఆ మాట గమనించిన తర్వాత, యేసేపు ఆమెని చేర్చుకొనిను అంటాడు. బైబిల్ ఏం రాబడి? లూకాసు వార్తలు అంట, దూత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేశాడంట? చేర్చుకున్నాడు. అది వరకే మరియమ్మ గారు తనకేమైంది? ప్రదానము చేయబడింది. ఆమె గర్భవతి అని ఆయన తెలుసుకున్నాడు. రహస్యంగా విడనాడదాం అనుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత యోసేపుకి అర్థమైంది తెలుసా? ఇది లేఖనం నెరవేర్పిన ఆదినాన్ని యోసేపు అర్థం చేసుకున్నాడు. నా భార్య అయిన మరియా అంటాడు అక్కడ, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నువ్వేం చేయొద్దు, సందేహము పడకము. అందుకే అక్కడ రాయబడింది నా భార్య అంటే ఆయన భార్య అయిన మరియా. ఎంత చక్కగా ఉంచండి. యేసేపుకి అర్థమైంది, ఈమె కనబడుతుంది ఎవరు తెలుసా? ఆశ్చర్యకరుణ్ణి. అద్భుతాలు నేను గూగుల్ సెర్చ్ చేస్తుంటే ఆశ్చర్యకరుడు అనే పదాన్ని మీరు ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీరు సెర్చ్ చేయండి ఒకసారి, నా మాట వింటూనే ఆశ్చర్యకరుడు అని గూగుల్లో కొట్టండి. కొట్టిన తర్వాత నేను చాలా ఆలోచించాను, ఈ పదం ఇంకెవరికైనా వాడబడిందని చూశాను. దేవుడి మహిమ కలుగును గాక. ఈ పదం ఇంకెవరికైనా వాడబడిందని చూస్తే
గూగుల్ ఏఏ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ పదం వాడబడిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. దేవుడి మహిమ కలుగును గాక. ఇంకెవరికి వాడబడాలి అది? మీరు కావాలంటే ఇప్పుడు జడ్జ్ చేసిన పర్లా, ఇంటికి నా మాట అబద్ధం అయితే మీరు ఒకళ్ళు గూగుల్ తీసి ఆశ్చర్యకరుని కొట్టండి అంటే, ఆశ్చర్యకరం కొడితే గూగుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఆ వర్డ్ పరిశుద్ధ గ్రంథంలో అయిన బైబిల్లో యేసు ప్రభు వారికి వాడబడిన పదం. ఇంకేం కొట్టదు, ఆశ్చర్యకరుడిన పదమే కొట్టండి. ఈ పదం ఇంకెవరికి వర్తించదు, ఈ పదం ఇంకెవరికి చెందదు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెందిన ఒక అద్భుతమైన పేరండి అది. అందుకే ఆయన పేరేంటంటే ఆశ్చర్యకరుడు. ఎందుకంటే ఆయన జన్మమే ఆశ్చర్యం, అది ఊహకు అన్నదు. మహాదేవుడై ఉండి మహారాజు అయి ఉన్న ఆయన మహత్యాన్ని పరమును వీడు ఎక్కడికి వచ్చాయంటే భూమికి రావడమే ఆశ్చర్యం అండి. ఈ పాపి జీవితాన్ని ప్రేమించడమే ఆశ్చర్యం. భూమి మీద ఉన్న ప్రతి విధమైన తారతమ్యాలు తీసివేసి మనమంతా ఒకటే అని చెప్పడమే ఆశ్చర్యము. ఇది నన్ను చాలామందికి జీర్ణించని ఏకైక విషయమే తెలుసా? దేవుని యొక్క మందిరంలోనండి ఏ భేదాలు లేకుండా మందిరంలో కూర్చున్నది అది ఒక క్రైస్తవ మందిరంలో మాత్రమే. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో, దేవుని పిల్లల సహవాసంలో ఏ భేదము లేకుండా అందరూ ఒక చోట కూర్చొని ఉంటాం. అంత మాత్రమే కాదు, ఏ భేదము లేకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారి బల్లలో, రొట్టెలో మనమందరం తెలుసా ఏకముగా హస్తం వేసి ఏకముగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నాం, ఏ భేదము లేకుండా. దేవుడికి మహిమ కలుగును గాక. అది చాలా మందికి జీర్ణించదు. ఆయన చేసిన ఆశ్చర్యకరమైన అద్భుతంలో అదొకటి. మనందరినీ ఒకటి చేశాడు ఆయన. ఏ భేదము లేకుండా దేవుడు సంఘంలో కూర్చోబెడుతున్నాడు. కులం లేదు, మతం లేదు, ఎక్కువ హెచ్చు మధ్య ఏదీ లేదండి. ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఇలా కూర్చొని ఆరాధిస్తున్నామంటే ఆ ఆశ్చర్యకరమైన ప్రభు మన జీవితంలో చేసిన గొప్ప కార్యం అది. అందుకే బైబిల్ అంటుంది, ఎందరికో లేని ఈ గొప్ప భాగ్యము, ఈ గొప్ప రక్షణ అయ్యా నువ్వు నాకు అనుగ్రహించుతివి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 వచనం ఏమండి ఒకసారి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయంలోను నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలు కనబడెను, రక్షకుడు. ఈయన రక్షకుడు అని జనులు ఏం చేయబడిందంట? ప్రకటించబడెను. లోకమందు చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొన్ని వాక్యాలను ఏం చేశాడు తెలుసా? క్రోడీకరించి రాశాడు. ఇప్పుడు ఒకదాని తర్వాత చదువుదామా? ఇప్పుడు చదవండమ్మా. నిరాక్షేపం అంటే ఏ సంకోచము లేకుండా చెప్పాలి. ఏ సంకోచము లేకుండా. నిరాక్షేపం అంటే కదా ఏ ఆక్షేపణ లేదంట. ఇది ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి. హలో, అర్థమైందండి? ఈయన ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి ఏ సంకోచము కూడా లేదు, ఏ అడ్డు కూడా లేదు. యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. ఈ పదము ఆయనకి మాత్రమే వర్తించిద్ది, దానికి ఆయన మాత్రమే అర్హుడు. ఈ దినాన భూమి మీద ఉన్న ఎవరు కూడా ఇటువంటి ఆశ్చర్యమైన క్రియలు చేసినవాడు లేడు. ఒక పాపికి రక్షణను ప్రకటించిన వాడు ఎవడు లేడు. ఒక పాపి నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టినవాడు ఎవడు లేడు. ఒక పాపి నిమిత్తము దేవాది దేవుడేండి నరరూపిగా భూమి మీదకి వచ్చినవాడు ఎవరు లేదు. భూమి మీదకు రావడం మాత్రమే కాదు, ఒక సాధారణమైన జీవితాన్ని జీవించిన వాడు ఎవడు లేడండి. ఆయన ఒకవేళ పశువుల పాకలో పుట్టుండొచ్చు, కానీ మీరు నమ్ముతారా? ఆ పశువుల పాకలో కూడా వేల దూత సైన్య సమూహము ఏం చేశారంట? ఏం చేశారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, తనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలిగిన వాటిని ప్రకటించబడిన రోజు అది. ఏ కింగ్కి జరగని అద్భుతమైన సన్మానం ఆయనకు జరిగింది. ఏ రాజుకు జరగని సన్మానం ఆయనకి జరిగింది. ఎందుకు చెప్తాను సార్? ఏ రాజుకు నేను పదం ఎందుకు వాడతాంటే, భూమి మీద ఎన్నో మంది రాజులు వచ్చారు, గొప్ప గొప్ప రాజులు ఈ భూమి మీద ఉద్భవించారు. ఏ రాజుకు జరగని అద్భుతమైన సన్మానమైన సార్. ఎక్కడైనా ఒక రాజు పుట్టాడంటే
పుట్టిన తర్వాత వెళ్ళి పుట్టాడా అని చెప్పి చూస్తారు. కానీ ఈయన పుట్టక మునుపే చరిత్ర చెప్తుంది, యూదయ దేశపు బెత్లెహేమా, యూదుల ప్రధానంలో నువ్వు ఎంత మాత్రము అల్పమైనవి దానవు కాదు, నీ రాజు నీలో నుండే వస్తాడు. దేవుడికి మహిమ కలుగుగాక. జ్ఞానులు అంటున్న మాట తెలుసా, రాజా ఇదిగో లేఖనాలు చెప్తున్నాయి బెత్లెహేములో ఎవరు పుట్టారు, ఇదిగో మీకు ఎలా తెలుసు రాజు పుట్టా అంటే ఇదిగో ఆనవాలు ఆ నక్షత్రమే. అందుకే అంటున్నారు, ఏ రాజుకు జరగని సన్మానం నా రాజుకు జరిగింది, ఏ రాజుకు దక్కని భాగ్యము నా రాజుకి దక్కిందని. ఎందుకంటే ఈ రాజు ఆశ్చర్యకరుడు. అందుకే ఏ రాజు పుట్టినప్పుడు ఆకాశంలో ఏ నక్షత్రమో పొట్ల, ఈ రాజు పుట్టితే ఆకాశంలో నక్షత్రం పుట్టింది. ఏ రాజు పుడితే జ్ఞానులు వచ్చి బంగారము సాంబ్రాణి బాలము, ఈయన ఈ రాజు పుడితే బంగారము సాంబ్రాణి బాలము సమర్పించాడు. ఏ రాజు పుడితే సాధారణమైన వ్యక్తులు వచ్చి మోకరించి ఆయన చూసి ఆయన ఆరాధించలా, కానీ ఈ రాజు పుడితే అతి సాధారణమైన గొల్లలు కూడా వచ్చి ఆయన వద్దకు వచ్చి ఆరాధించింది అని రాయబడింది. ఎందుకంటే ఈయన ఆశ్చర్యకరుడు. దేవుడి మహిమ కలుగును గాక. ఈయనకు తప్ప ఇంకెవరికి చెందదా మహిమ? ఈరోజు మనం చెప్పుకోవచ్చు గొప్ప గొప్ప అని, కానీ ఆయనంత గొప్ప ఇంకెవరు లేడు, ఆయనంత ఆశ్చర్యకరుడు ఇంకొకరు లేరు. కనుక తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటున్న మాట ఏమంట, నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన అంటున్నారా, దైవ భక్తిని గురించిన మర్మము గొప్పది. ఎందుకంటే ఈ దినాన నువ్వు ఆరాధిస్తున్న దేవుని గురించిన భక్తి గొప్పది. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఆరాధిస్తున్న భక్తి గొప్పది అంటూ ఏమంటున్నాడు, ఆయన సశరీరుడుగా అంటే శరీరధారిగా, చెప్పండి చదువమ్మా, ఆయన సశరీరుడుగా ఏమైనాడంట? ఆశ్చర్యం అనిపించలేదా? దేవుడు ఎలా వచ్చాడు భూమి మీదకి? సశరీరుడుగా, నరుడుగా, శరీర దారిగా. అందుకే అపోస్తలుడైన పౌలు దీనికి క్రోడీకరించి రాస్తున్నాడు, నిరాక్షేపముగా మన భక్తి గురించిన విషయాలు, ఈ మర్మాలు మీకు తెలియచేయాలి, అవి చాలా గొప్పవి. ఎందుకంటే మన భక్తి ఎందుకు గొప్పది అంటున్నాయంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు నీ కొరకు నా కొరకు నరుడుగా భూమి మీదకి వచ్చాడు, నీలో నివసించాడు, నీలో వసించి ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద ఆయన పాదాలు నడయాడని. దేవాది దేవుడు భూమి మీద ఆయన పాదాలు ఏం చేశాడంట? నడిని. ఆయన చేతులు మనుషుల్ని తాకినాయి, ఆయన చేతులు మనుషుల్ని స్వస్థపరిచినాయి అండి. అందుకే ఈయన ఎవరంట? ఆశ్చర్యకరుడు. సశరీరుడుగా భూమి మీదకి ప్రత్యక్షమాయను ఆత్మ విషయమున. అర్థమైందండి? శరీరుగా భూమి మీదకి వచ్చాడు, అలాగని శరీరంలో ఉన్నాను గనక శరీరేచ్ఛల వైపు ఈయన వెళ్ళా. ఆత్మ విషయంలో ఏమైనట్ట? నీతిమంతుడని సాక్ష్యము పొందిను అంట, దేవదూతలకి కనపడ్డాడు, రక్షకుడని. మీరు చెప్పండి, భూమి మీద మనము ఎన్నో ప్రకటనలు విని ఉంటాం. కొన్ని ప్రకటనలు ఏంటంటే ఏదో అంటాము, పలానా చోట ఉచిత వైద్యం అని ప్రకటన. ఏమండి? ఉచిత వైద్యం. ఆ ఉచిత వైద్యం గురించి ప్రకటిస్తున్నప్పుడు ఏమంటారు? ఇదిగో ఇది నాన్న మన గ్రామంలో ఉచిత వైద్యము, ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేసాం, మీకు ఎవరికైనా అనారోగ్యం ఉంటే రండి. ఏంటంటారండి? రండి, మేము రక్షిస్తామంటారా? మీరు రక్షించబడతారంటారా? మీ పాపాలు క్షమించబడతాయని చెప్తారా? మీ దోషాలు క్షమించబడతాయని చెప్తారా? కానీ యేసు ప్రభు గురించి మాత్రం ఈ మాట చెప్పడింది, ఆయన రక్షకుడని, మీరు రక్షించబడతారని. ఇది నా ఎన్నో ప్రకటనలు ఉన్నా కూడా యేసు ప్రభు గారి గురించి, అంటే ప్రభుని యేసు క్రీస్తు గురించి చేయబడిన ప్రకటన ఇంకెక్కడ జరగలేదు. ఎందుకంటే ఇది నేనైనా, మీరైనా, మనమైనా, ఏ సంఘమైనా, ఏ విశ్వాసైనా, ఏ క్రైస్తవుడైనా బయటికి వెళ్తే చేసే గొప్ప సువార్త ఏంటంటే, ఇదిగో సర్వ పాపాల నుంచి పరిహరించడానికి రక్షకుడు భూమి మీదకి వచ్చాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ పాపాలు పోవాలంటే యేసును నమ్మాలి అంటాం. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుని నమ్మాలంటాం. నీ అవిధేయత నుంచి నువ్వు బయటపడాలంటే యేసుని నమ్మాలి. నువ్వు నీతిమంతుడు అంటే యేసును నమ్మాలి. నీ మారు మనసు పొందుకోవాలంటే, రక్షణ పొందాలంటే యేసుని నమ్మాలని ప్రకటించబడుతున్న ఒక ప్రకటన ఏదంటే ఈ ఆశ్చర్యకరుడు గురించే. ఆయన గురించి ఏమంట? రక్షణ గురించిన ఈ సువార్త ఏం చెప్పబడిందంట? జనములలో ఏం చెప్పబడిందంట? ప్రకటించబడింది. దేవుడికి మహిమ కలిగిన. అందుకే ఈయన ఎవరంట?
ఆశ్చర్యకరుడు. ఇంకా చదువమ్మా. దేవదూతలకు కనబడెను, లోకమందు ఏం చేయబడ్డంట? ఈయన రక్షకుడని లోకం కూడా ఏం చేసింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు నేను ఎక్కడున్నా అంటే యేసు ప్రభుని ఏమని నమ్మావు? రక్షకుడని నమ్మే కదా ఇక్కడికి వచ్చాం. చప్పట్లు కొట్టరేటండి, ఎంతకంటే అద్భుతమైంది సార్. ఆయన అక్కడ క్రోడీకరించాడు. దీంట్లో ఏ సంకోచము లేదు, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఎందుకంటే నిన్ను నన్ను రక్షించాడండి. ఒకవేళ నా మట్టుకు నా గురించి మీరు ఒకవేళ నన్ను అడిగితే నువ్వు మంచోడువా అంటే నేను చెప్తాను, నేను అంత మంచోడిని అయితే కాదు. నువ్వు పుట్టుకతో గొప్పవాడువా అంటే నేను పుట్టుకతో అంత గొప్పవాడిని కాదు. నువ్వు పుట్టుకతో నీతిమంతుడువా అంటే నేను పుట్టుకతో నీతిమంతుడిని అయితే కాదు. నాకు జన్మ తరహా పాపం ఉంది, కర్మ తరహా పాపం ఉంది. ఒకప్పుడు ఆ పాప భీతి నన్ను వెంటాడుతుండేది, కానీ ఈ దినాన్ని చెప్పగలను, నా రాజు నా ప్రభు నన్ను రక్షించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది నువ్వు చెప్పచ్చు, నా రాజు నా ప్రభు నన్ను ఏం చేశాడు? రక్షించాడని. ఈరోజు ప్రకటించబడడం మాత్రమే కాదు, మనం ఏం చేస్తామంట? సాక్ష్యం. నమ్మడం అంటే తెలుసా? సాక్ష్యం ఇచ్చుచున్నాం ఆయన ఆశ్చర్యకరుడని. మీరు ఒక మాట ఈ రాత్రి కాసం చిన్న సాక్ష్యం కూడా చెప్పాలి. మా నాన్నగారు, మాది కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతం మాది. మా నాయనమ్మ గారికి 3 కుమారులు 3 కుమార్తెలు. దాంట్లో అతి భయంకరంగా బ్రతికినోడు ఎవరు ఉన్నాడంటే మా నాన్నగారే. చాలా నీచంగా బతికాడండి, చాలా అసహ్యమైన జీవితం జీవించాడు ఆయన. ఇంట్లోంచి మా నాన్నమ్మ గారు, నాన్న మేము చాలా గౌరవంగా ఇక్కడ బతుకుతున్నాము, నిన్ను బట్టి మాకున్న పరువు ఏమవుతుంది? పోతుంది. అసలు నువ్వు మాకు పుట్టలేదు అనుకుంటాం, నువ్వు చనిపోయావు అనుకుంటానన్నా, మా ఇంట్లో ఉండమాకు అంటే మా నాన్నగారు తిరుపతి ప్రాంతంకి వచ్చారు. 5 రూపాయల జీతం కొరకు కూలికి పని చేశారు ఇదే తిరుపతి ప్రాంతంలో. మా తాతగారు ఏం చేశారంటే ఇంకా మారలేదని చెప్పి ఇక్కడ వచ్చినా మారలా ఆయన. మా తాతగారు అప్పుడు చాలా మంచివారండి. మా తాతయ్య గారు నిజంగా ఆయన ప్రేమ, ఆయన ప్రార్థన ఏమో మా కుటుంబాన్ని దేవుడు ఇది నన్ను రక్షించింది. మా ఇంటిలో రక్షించబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరని చెప్పచ్చండి మా తాతయ్య గారండి. మా నాన్న వల్ల నాన్నగారు రక్షించబడ్డాడు, ఆయన మారు మనసు పొందాడు. కుటుంబం కొరకు చాలా ప్రయాసపడినవాడు ఆయన. అప్పుడు వివాహం చేస్తే మారుతాడు, వివాహము అయింది, అయినా మారలా. పిల్లలు పుడితే మారతాడులే అనుకున్నారు, పిల్లలు పుట్టినా మారలా. మా నాన్నగారి యొక్క జీవితం అంతా మేము కల్లారా చూసామండి. మా నాన్నగారు బ్రతుకు మేము కల్లారా చూసాం. ఆయన పరిస్థితి ఏంటి, ఆయన తాగితే ఎలా ఉంటాడు. సాయంత్రం అయితే ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాం ఇక్కడ ప్రార్థనకి, సాయంత్రం అయితే మా నాన్నగారు స్నేహితులు ఎలా కూర్చుంటారు ఇంట్లోకి వచ్చి. దేని కొరకు తెలుసా? ప్రార్థన చేయడానికి కాదు, భక్తి చేయడానికి కాదు, తాగడానికి. వారు అలా కూర్చుంటే నేను, మా అమ్మగారు, మా 2 తమ్ముళ్ళు వీధిలో ఆ కాలువ పక్కన కూర్చునేవాళ్ళు. మా అమ్మగారు నాకు ఎన్నో సందర్భాలు గుర్తుంది, ఆ చీర చెంగుతో అలా కప్పేదండి చలికి, దోమలు కొడుతుంటే. తెల్లారులు వాళ్ళు తాగి ఆ రాత్రి 3, 2 ఎప్పుడు ఇద్దో తెలియదు, మేము అలాగే నిద్రపోయేవాళ్ళం. తాగి తిని ఇల్లంతా గందరగోళం చేసి కక్కేసి వెళ్ళిపోతుండే వాళ్ళు. అంత ఘోరంగా ఉండేది ఒకప్పుడు మా ఇల్లు. ఎవరు రక్షించలా. మా నాన్న నాశనం అయిపోతుంటే ఎవరు కూడా వచ్చి కొంచెం కూడా, బాబు రమేషు ఇలా తాగమాకు నాయనా, నువ్వు జీవితము నీ పిల్లల జీవితం పాడైపోద్దని ముందుకొచ్చి ఆయన కొరకు పరిచర్య చేయడానికి ఎవరు కూడా సమయం వెచ్చించువని నేను ఎవరిని కూడా ఎవరిని చూడలేదు. నిజం సీరియస్ చెప్తాను. మా నాన్నగారు బతుకు మారడానికి ఒక్కరు కూడా తమ సమయాన్ని వెచ్చించి వచ్చిన వారిని ఎవరు కూడా చూడలే. ఇంకా నేను వాళ్ళంటికి ఎందుకు రా స్వామి, ఆయన ఎందుకు గదుపుతాడు, ఆడికి కలిస్తే మనల్ని అంటాడు. ఏమనే వాళ్ళు ఆయన కలిస్తే మనల్ని అంటారు. మా అమ్మగారిని లిటరలీగా ఎన్నోసార్లు మా నాన్నగారు పడితే చచ్చిపోయింది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జుట్టు పట్టుకొని లాక్కొచ్చి చచ్చిపోయింది, స్పృహత పడిపోతే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి బయట పడేసిన సందర్భాలు కూడా చాలా చచ్చిపోయింది అనుకొని. చాలా ఘోరంగా ఉండేది. కానీ దేవుడు ఒకానొక సమయాన మా కుటుంబానికి ఆ రక్షణ సువార్త అందించాడండి. నిజంగా ఎందుకు ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి ఇదే సాక్ష్యం. ఇంతకు మించి ఇంకొక సాక్ష్యము ఉండదేమో. తల్లిదండ్రులు వదిలేశారు, బంధువులు వదిలేసారు. మీరు నమ్ముతారు లేదో, నాకు ఇప్పుడు నా వయసు ఇప్పుడు 39 సంవత్సరాలు. ఈ 39 సంవత్సరాల్లో నాకు మా నాన్నమ్మ గారి ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు, మా తాతయ్య గారి ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు, మా అమ్మమ్మ గారి ప్రేమ, మా అమ్మమ్మ గారి తరపున మా తాతయ్య గారి ప్రేమ, అసలు ఆ ప్రేమ ఎట్టుంటుందో కూడా నన్ను ఎప్పుడు కూడా రుచి చూచిన వాడిని కూడా కాదు. ఎందుకంటే ఎవరు కూడా మా ఇంటికి రారుగా, ఎవరు కూడా మమ్మల్ని పలకరించరుగా, ఒంటరి జీవితం గడిపిన వారండి. ప్రేమ ఆప్యాయతలకు చాలా దూరంగా బతికాం మేము.
కానీ మా నాన్నగారు జాబ్ చేస్తే మెకానిక్ షెడ్ ఉండేది మాకు, స్కూటర్ బైక్ మెకానిక్ షాప్. ఒక స్కూల్ టీచర్ శామ్యుయల్ పీటర్ గారు, ఆయన నిజంగా ఈ రోజు కూడా ఆయన తలుచుకుంటుంటాం. ఇదిగే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం అన్నాడు కదా ఆయన. ఇందుకు ఈ రాత్రి కాస్త మా పాస్టర్ గారిని, దైవజనులైన శామ్యుయల్ పీటర్ గారిని మేము జ్ఞాపకం చేసుకోవడం విషయంలో ఏమాత్రం సంకోచించమండి. ఆయన బండి రిపేర్ అయ్యి మా షెడ్కి వచ్చాడు, సంఖలో చిన్న వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక బ్యాగ్ వేసుకొని. ఆయన స్కూల్ టీచర్కి వర్క్ చేస్తానే సేవ చేసేవాడు, దేవుని పరిచయం చేసేవాడు. బండి రిపేర్ అయిన తర్వాత చిన్న కాన్వర్జేషన్ జరిగింది. మా నాన్నగారు డబ్బులు తీసుకోవాలి ఆయన దగ్గర, ఎందుకో ప్రేమ ఎక్కువయ్యి. అయ్యా డబ్బులు తీసుకుంటే ఏమొద్దు, ప్రార్థన చేసి వెళ్ళిపోండి పాస్టర్ గారు మీరు అన్నాడు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత, అవును ప్రార్థన చేయమోను, ఏంటి చర్చికి వెళ్తావా, దేవుడు నమ్ముకున్నాను. చర్చికి నేను ఎందుకు వెళ్తా, నాకే పని లేదు అనుకున్నారు చర్చికి వెళ్ళడానికి. ఏం లేదు, రోజు తాగుతున్నా, నేను తాగుబోతుడిని, డబ్బులు సరిపోవట్లా, మీ యేసు ప్రభు ఏమన్నా నీ ప్రార్థన మాకు ఎక్కువ డబ్బులు ఇస్తాడేమని. ఏమన్నాడు, మీ యేసు ప్రభు ఏమన్నా నీ ప్రార్థన, నా ప్రార్థన ఆడంటాడు ఆయన, నీ ప్రార్థన అంటాడు మీ ప్రభువు, అందుకు నువ్వు ప్రార్థన చేసుకో, నీ ప్రార్థనని షాప్ బాగా జరిగితే డబ్బులు బాగా వస్తాయి కనుక ఆ డబ్బులతో ఏం చేయొచ్చు, తాగొచ్చు అనుకుని ప్రార్థన. ఆ పాస్టర్ గారు చాలా ఫీల్ అయ్యారు, అరే ఎందుకు చేయమన్నాను నువ్వు ప్రార్థన, అయ్యో నాకు తెలియదే. ఆయన మనసులో ఉన్న ఉద్దేశం వేరు, కానీ ఈయన మనసులో ఉన్న ఉద్దేశము వేరు. అంత మూర్ఖంగా బతికేవాడు, వెనక ముందు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, దేని గురించి కూడా ఎప్పుడు కూడా ఆలోచించిన వాడు కాదండి. కానీ దేవుడు ఆ సేవకుడు మా కుటుంబాన్ని పంపించకపోయింటదనేనా ఈరోజు డానియల్ అనే వ్యక్తికి నిలబడి దేవుని యొక్క వాక్యం ప్రకటించేవాడు కాదండి. మీరు నమ్ముతారా, ఆ పాస్టర్ గారు మా దైవజనులైన శామ్యుయల్ పీటర్ గారు, ఆయన పేరు శామ్యుయల్ పీటర్ నాయక్ ఆయన పేరు, ఆయన మా నాన్నగారితో సహవాసం చేయడం మొదలుపెట్టాడు, స్నేహం చేయడం మొదలుపెట్టాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు. మీరు నమ్ముతారా, కొద్ది కాలానికి మా నాన్నగారు ఎవరికి భయపడినాడు ఆయన భయపడిపోయాడు. ఆయన వస్తున్నాడంటే లోపల బాత్రూమ్ దాక్కునేసి మా అమ్మ చెప్పే, మాస్టర్ గారు వస్తున్నారు చెప్పామంటే ఇంక అయిపోయింది, నా చేతిలో చచ్చిపోతాను నా చేతిలో అనేవాడు. మా అమ్మగారు సార్ లేడు సార్ అని చెప్పి చాలాసార్లు పాపం. కానీ అలా కష్టపడి మా నాన్న ఎక్కడో తాగి పడిపోయాడు. అమ్మా రమేష్ వచ్చాడమ్మా అంటే, సార్ ఇంకా రాలేదు సార్. ఎక్కడికి వెళ్ళాడమ్మా, ఏమో సార్. ఏంటి ఇంకా ఈ టైంకి కూడా రాలేదమ్మా, అయ్యో చిన్నపిల్లలు పెట్టుకుని ఎట్టుంటున్నామ్మా నువ్వు, ఎందుకంటే మాది గుడివాడ కదా, మాకు ఇక్కడ ఎవరున్నారు చుట్టాలు ఎవరు లేరు. తిరుపతి ప్రాంతంలో రోడ్డు మీదకి వెళ్ళి స్పార్క్స్ కొట్టు ఉండేది అయింది. మా నాన్నగారు ఎక్కడైనా తాగి పడిపోతే బండ్లు ఎక్కించుకొని ఆయన దగ్గర టవల్ ఉంటే ఆ టవల్తో మా నాన్నగారు గట్టి కట్టుకునేసేవాడు, వెనక్కి కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి అన్నం తినిపించి ఒళ్ళో వెనుకోబెట్టారు. నానా రమేష్ భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు కదయ్యా, ఇలా తాగి జీవితం నాశనం చేసుకుంటే ఎట్టయ్యా అని ధైర్యముగా మా నాన్న దగ్గరికి వచ్చి చెప్పిన ఒకే ఒక వ్యక్తి దేవుని సేవకుడండి. అందరూ భయపడ్డారు ఆయన చెప్పడానికి, తల్లిదండ్రులు కూడా అసహించుకున్నారు, అత్తమామలు కూడా ఇంటికి రావడము మానేశారంటే. ఆయన అత్తమామలు అంటే మా మమ్మీ వాళ్ళ నాన్నగారు అమ్మగారు. మా మామయ్య కూడా వస్తే ఒకరోజు మా అమ్మను కొడితే వచ్చి, ఏంటి మా చెల్లిని కొట్టాడు, ఆయన కూడా కొట్టాడు, నీ చెల్లి అంటే నిన్ను కొడతా అన్నాడు. దెబ్బ వచ్చిన అంబాసిడర్ కారులో వెనక్కి వెళ్ళింది కారు, మళ్ళీ ఇంకెప్పుడు రాలా కారు. ఇది పరిస్థితి. అటువంటి వ్యక్తి ఈరోజు దేవుని సేవ చేస్తున్నాడండి. మా నాన్నగారు దేవుని పరిచయం చేస్తున్నాడు. ఇది నాన్న దేవుని కొరకు తన జీవితం త్యాగం చేసుకుని మందిరాలు కడుతున్నాడు. ఇది నాన్న దేవుడి మందిరం కొరకు అహోరాత్రులు ప్రయాసపడుతుంటాడు. ఒక ఆత్మ రక్షించబడడానికి తన జీవితం ఏ విధంగా దేవుడు మార్చాడో తన యొక్క సాక్ష్యాన్ని కొన్ని వందల మందికి చెప్పుకుంటాడండి. ఇది నాన్న, ఇది ఈ ఆశ్చర్యకరుడు మాత్రమే చేయగలిగిన పని. ఇది ఈ ఆశ్చర్యకరుడు ఏం చేస్తాడు, బ్రతుకులు మారుస్తాడు. ఈ ఆశ్చర్యకరుడు ఏం చేయగల, జీవితాలను మారుస్తాడండి. ఈరోజు చాలా మంది అంటారు యేసు ప్రభువు నమ్ముకుంటే కులము మతం మారిపోయి, కులం మారదు, మతం మారదు, బ్రతుకులు మార్చే దేవుడు ఆశ్చర్యకరుడు. వ్యవహార శైలిని మార్చే దేవుడు అంట ఆయన. అందుకే రూఢిగా అందరి సాక్ష్యంని రూఢిపరిచారంట. మీరు చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు అంటే ఆయన జీవితంలో ఏ చదువు మాది చివరి భాగం చాలమ్మా. ఆయన ఏమేంట లోకంలో నమ్మబడ్డాడు, ఆయన చనిపోయి పాతి పెట్టబడి ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాట, పరలోకానికి తేజోమహిమై వెళ్ళాడని రాయబడింది. మీరు నమ్ముతారు లేదో, యేసు ప్రభు వారు తన స్వభావంలో ఆశ్చర్యకరుడు. ఏమండి, తన స్వభావంలో ఆశ్చర్యకరుడు, గుణములో ఆశ్చర్యకరుడు, పవిత్రతలో
ఆశ్చర్యకరుడు, జన్మలో ఆశ్చర్యకరుడు, మరణంలో. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా చనిపోయి 3 దినాలు పాత పెట్టి తిరిగి లేచిన వ్యక్తి దేవుడు ఎవరు కూడా లేరు. ప్రభు వారు బ్రతికాడు, మనుషుల యొక్క పాప నిమిత్తము చనిపోయాడు, 3 దినాలు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడని చెప్పడానికి 12 మంది శిష్యులు చూశారు. 12 మంది శిష్యులు మాత్రమే కాదు, యెరూషలేములో కొన్ని వందల మంది ఆయన ఆరోహణ అవడము చూశారండి. అందుకే ఆయన జన్మలో ఆశ్చర్యం ఉంది, మరణంలో ఆశ్చర్యం ఉంది, ఆయన తిరిగి లేకడంలో ఆశ్చర్యం. ఇంకా అద్భుతం చెప్పమంటారు, ఆయన తిరిగి రాబోతున్నాయి. ఇది కూడా ఆశ్చర్యమైంది. కనుక యేసు ప్రభు వారి జీవితంలో మీరు పాత నిబంధన అలాగే కొత్త నిబంధన కాలంలో మీరు గమనించినట్టయితే, పాత నిబంధనలో యేసు ప్రభు గారు చేసిన ఇశ్రాయేల్ ప్రజల మధ్య చేసిన అద్భుతాలు మీరు చెప్పగలరా? ఎన్నున్నాయి చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో అమ్మో ఈ మౌలి కాదు, ఏ విషయంలో కూడా మనం అనుకుంటాం, అది ఊహించం. తన ప్రజల కొరకు ఆయన ఏమైనా చేయగలడండి. ఆయన నమ్మిన వారి కొరకు ఏమైనా చేయగలడు. ఆయన కొరకు నిలబడిన వారి కొరకు ఆయన ఏమైనా చేయగలడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం లాంటి మహాసముద్రము ముందు నిలబడితే ఆరిన నేల ఇస్ నాట్ ఆర్డినరీ థింగ్ అండి. అది అతి సాధారణమైన విషయం కాదండి. ఒక సముద్రాన్ని 2 పాయలు చేయడం మాత్రమే కాదు, 2 పాయలు చేసిన దేవుడు ఆరిన నేల అంటే అర్థమైందా? కనీసం వ్యక్తి అంటాం కదా, ఆ చెమ్మ కూడా వారి కాళ్ళకి తగలలేదంటే అర్థం చేసుకోండి. వాట్ ఏ గ్రేట్నెస్ అండి. ఎంత ఆశ్చర్యమైన విషయం తెలుసా? మారాజల వాళ్ళ కొరకు మధురంగా మార్చేశాడు. బండ నుండి నీళ్ళు వచ్చినాయి, పూరేళ్ళు వచ్చి వాళ్ళ గుడారాల ముందు పడినాయి. పరలోక రాజ్యంలో దొరికే మన్నాను తన ప్రజల కొరకు భూమి మీదకి పంపించిన ఆశ్చర్యకాయుడండి ఆయన. కొన్నిసార్లు చెప్తుంటారు, కొంతమంది వాళ్ళకి మాత్రం దక్కుతుందంట. ఏది? ఆ సంజీవిని ఇంకేదో మూలుగులు ఎవరు దాకవయ్యి. కానీ మీకు తెలుసా, యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాడండి. ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆయన అడుగు పెట్టాడండి. తన నమ్మిన వారి కొరకు ఏమైనా. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. అంతెందుకండి, లాజరు చనిపోయినప్పుడు మార్తా మరి ఏమంటున్నారు? అయ్యా నువ్వు ముందే వచ్చుంటే ఇలా జరిగేది కాదు అని అన్నారు. కానీ ఆయన ముందు వచ్చినా జరిగేది అదే, వెనకొచ్చినా జరిగేది అదే. ఆయన ఆలస్యంగా వచ్చినా జరిగేది అదే, ఆయన త్వరగా వచ్చినా జరిగేది అదే. అంటే ఆయన ఎప్పుడు వచ్చినా తను చేయాలనుకున్న ఆ ఆశ్చర్యమైన క్రియను దేవుడు చేయగలడు. దేవుడికి మహిమ కలుగుగాక. కనుక ఈ రాత్రి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట చెప్పినప్పుడు మన జీవితంలో తొందరపడిపోతూ ఉంటాం. మన దేవుడు చేసేయాలి. ఒక మాట చెప్పనా, ఇప్పుడు చేసినా అదే అద్భుతం ఉంటుంది, ఆయన ఆలస్యం చేసినా అదే అద్భుతంలో. కానీ ఆలస్యం తర్వాత చేసే అద్భుతం ఏదైతే ఉంటుందో అది నువ్వు చెప్పవు. ఆ ఆలస్యానికి ముందు ఏదైతే అద్భుతం చేస్తా అది నువ్వు చెప్తే అందరూ వినాలి. కానీ ఆలస్యం తర్వాత జరిగిన అద్భుతం ఏదైతే ఉందో అది యేసు ప్రభు వారు వెళ్ళి చెప్పలా, నేను లాజర్ని పైకి లేపాను అని. అది ఎవరు చెప్పారు సార్? ఊరు చూసింది యేసు ప్రభు చేసిన ఆశ్చర్యాన్ని. గ్రామం చూసింది యేసు ప్రభు చేసిన ఆశ్చర్యాన్ని. 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ స్వస్థపరిచినప్పుడు ఇది ఆశ్చర్యమో అనిపేలా, 32 సంవత్సరాలు బెతస్దా కోనేరు దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తి పైకి లేచి వెళ్ళడం ఆశ్చర్యమో అనపడలేదా? ఒక తల్లి విధవరాలు తన భర్త కోల్పోయింది, తన కుమారుడు కూడా చనిపోతే ఆ పాడిని ముట్టితే ఆ పాడి మీద చచ్చిపోయిన వాడు లేచి నిలబడడం అది ఆశ్చర్యమో అనపడతలేదా? కానాను విందులో నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడుగా కనపడలేదా? ప్రతి విషయంలో ఆయన ఆశ్చర్యకరుడే, అన్ని విషయాల్లో ఆయన ఆశ్చర్యకరుడే. ఆయన ఆశ్చర్యమైన క్రియలు ఎవరి జీవితంలో జరగలేదండి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు తన ఆశ్చర్యమైన క్రియలు చేశాడు, చేస్తాడు, చెయ్యబోతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. అందుకే ఈ క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, నీవు నమ్మిన దేవుడు ఆశ్చర్యకరుడు, నేను నమ్మిన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యమైన క్రియలు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. కనుక ఈ రాత్రి కాలస్తులు మనం అర్థం చేసుకోవాలి, ఆయనకి సమస్తము. అందుకే ఆయన ఏమయ్యాడు? ఆయన జన్మలో ఆశ్చర్యం ఉంది, ఆయన జీవితంలో జీవించడంలో. ఎందుకంటే ఏ మనుషుడు
ఆ యవన ప్రాయంలో, ఆ యవన జీవితంలో అలా జీవించలేడండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆ యవనస్తుల్లో ఎక్కడా ఒక చోట పడిపోకుండా ఉండకుండా ఏ యవనస్తుడు కూడా లేడు. పాపంలో సినిమాల ద్వారానో, లేకపోతే మొబైల్ ఫోన్స్ ద్వారానో, స్నేహితుల ద్వారానో, సహవాసాల ద్వారానో, స్నేహితుల ద్వారానో ఎక్కడో ఒక చోట మనం తూలిపడిన అవకాశాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభువు 33 సంవత్సరం తన యవన జీవితాన్ని పవిత్రంగా, ఎంతో పవిత్రంగా, నిష్ఠ గరిష్ఠతో బతికి ఇలా బతకవచ్చు అని చూపించిన ఆశ్చర్యకరుడు ఆయన. ఈరోజు సంఘానికి నేర్పిస్తుంది కూడా అదే. ఈరోజు ఒకవేళ ఆయన ఆశ్చర్యకరుడు అని మనం అంటుంటే, ఆయన ఆశ్చర్యకరుడైన పిల్లలుగా మనం కూడా ఆ విధంగా జీవించి నా దేవుడు, నా రాజు ఆశ్చర్యకరుడు మనం చెప్పగలగాలి. ఈరోజు మాటల్లో మేము క్రైస్తవం అని చెప్పడం కాదు, మాటల్లో మనం క్రైస్తవులని చెప్పడం కాదు. ఈ క్రైస్తవ్యాన్ని ఏదైతే మనం కలిగి ఉన్నానో, క్రీస్తుని ఎవరైతే కలిగి ఉన్నారో, ఆయన అన్నట్టు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ఆయన ఏ విధంగా ప్రకటించాడో, ఆ ప్రకటించిన దేవుణ్ణి కలిగిన మనము మాటల్లో కాదు, క్రియల్లో మనం ఆ ప్రేమను, ఆ యొక్క విశ్వాస జీవితాన్ని ఏం చేయాలి? చూపించగలగాలి. అప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లే. నిన్ను చూచిన వారు చెప్తారు నిజముగా యేసు ప్రభు ఆశ్చర్యకరుడని. హలో, నేను చూసిన వారు చెప్తారు వీరు నమ్మిన దేవుడు నిజముగా ఆశ్చర్యకరుడే. ఎందుకంటే ఒకప్పుడు ఈ వ్యక్తిని చూశాను, ఈ వ్యక్తి అలాంటి వాడైతే కాదు. క్రిస్మస్ శుభదినాల్లో, ఈ క్రిస్మస్ పర్వదినాల్లో, ఈ క్రిస్మస్ గృహ కూడికల్లో, ఈ క్రిస్మస్ ఆరాధనలో యేసు ప్రభు కొరకు మనం బ్రతికి నిజముగా ఆయన ఆశ్చర్యకరుడని మనం ఏం చేయాలి తెలుసా? అది మాటల్లో క్రైస్తవులు కాదు, చేతల్లో క్రైస్తవులుగా మనం ఉండాలి. మన భక్తి చేసి చూపిద్దాం. మన మాటలో మాదిరి, మన ప్రవక్తలో మాదిరి, మన నడవడికలో మాదిరి, మన సహవాసాల్లో మాదిరి, అన్ని విషయాల్లో మన దేవుడు ఆశ్చర్యకరుడని చూపించగలగాలి. కనుక యెషయా గ్రంథంలో చెప్పబడినప్పుడు ప్రకారం ఏమంటాం? ఏలైగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఎందుకు ఆయన భుజముల మీద ఈ రాజ్యభారాన్ని అప్పచెప్పాడు అంటే, ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు గనక. ఆయన మాత్రమే ఇటువంటి కార్యాలు చేయగలడు గనక, ఆయన మాత్రమే ఇటువంటి అద్భుతాలు చేయగలడు గనక, ఆయనకి మాత్రమే ఇది సాధ్యము గనక. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరినీ ఒకసారి ఒక నిమిషం మీకు సమయం ఇస్తే ఖచ్చితంగా మీరు అందరు ఇక్కడ ఏం చేయగలరు? నిలబడి మీరు ఎలా రక్షించబడ్డారో మీరు ఖచ్చితంగా చెప్తారు. ఒకవేళ నేను ఒక నిమిషం అని చెప్తే మీరు ఖచ్చితంగా గంట తీసుకుంటారు. అర్థమైందా? నేను చెప్పింది ఎంత? ఒక నిమిషం అని చెప్తే కూడా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏం చేయగలరు? ఒక గంట కంటే ఎక్కువ చెప్పగలరు. ఎలా మారారు, మీ గత జీవితం ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్న జీవితం ఏంటో మీరు ఏం చేయగలరు? ఇక్కడ నిలబడి చాలా స్పష్టంగా మీరు అమ్మ టైం అయిపోయిందన్న కూడా ఉండండి పాస్టర్ గారు ఒక్క నిమిషం అని చెప్పి మీరు గంటలుగా అంటే ఏం చేయగలరు? ఏం చేయగలరండి? చెప్పగలరు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ క్రిస్మస్ గృహ కొడుకులో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆయన ఎవరు? ఎందుకైనా ఆశ్చర్యకరుడు? ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడు? ఆయన జన్మమే ఆశ్చర్యము, ఆయన జీవించిన జీవితమే ఆశ్చర్యం, ఆయన మరణమే ఆశ్చర్యం, ఆయన పునరుత్థానమే ఆశ్చర్యం, ఆయన తిరిగి రాబోతున్నాడు ఇది కూడా ఆశ్చర్యమే. కనుక ఆ ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుతము దేవుడు చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట గుర్తుపెట్టుకుందాం. ఆశ్చర్యకరుడైన దేవుని కొరకు మనం జీవించి మన దేవుడు ఆశ్చర్యకరుడని ఏం చేద్దాం? మనము మన భక్తి ద్వారా, మన విశ్వాసము ద్వారా మనం 10 మందికి మనం వెళ్ళి యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు సత్యవంతుడు, ఆయన ఆశ్చర్యకరుడిని నోటితో చెప్పడం కంటే మన క్రియలలో అది చూపించగలగాలి. కనుక అటువంటి భక్తిని మనము చేయడానికి ఇష్టపడదాం. ఇట్టి మాటలు దేవుని వెనుకల్లో దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.